హాయ్ ఫ్రెండ్స్, చిరాయు డైరీ ఫార్మ్ ఛానల్కి స్వాగతం. ఈ వైట్ యావ్ అయితే ఉంది కదా, మేము ఆల్రెడీ గత వీడియోలో కూడా మీకు చెప్పాను. దీని కాలికి అయితే ఇక్కడ కాలి భాగంలో అయితే ఒక చిన్న ఇన్ఫెక్షన్ అయితే ఏర్పడింది. చూస్తున్నారు కదా, ఈ కాలు చూసారు కదా, ఈ కాల్లో అయితే మాకు ఒక ఇన్ఫెక్షన్ అయితే ఏర్పడిందని చెప్పాను కదా. ఇగో ఇక్కడ ఏదో అయింది, ఈ కుంటుతా ఉంది ఈ కాలు. ఏదో రాయి తగిలో లేకపోతే ఇంకేదో ప్రాబ్లం వల్ల అయితే ఈ వైట్ యావ్ అయితే ఆ ఇన్ఫెక్షను. దీనికి మనం మెడిసిన్స్ అయితే అప్లై చేసాము, మెడిసిన్స్, ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ గురించి అయితే మీకు చెప్తాను, అలాగే స్ప్రే. ఎందుకంటే కుంటుతూ ఉంది, అలాగంటే మనకు ఇన్ఫెక్షను దాంట్లో అది క్యూర్ అవుతుంది. క్యూర్ కావడానికి ఇంకా మరి ఎక్కువ టైం పడుతుంది, మనం ఎలాంటి మెడిసిన్స్ కానీ ఏమైనా యూజ్ చేయకపోతే. న్యాచురల్గా కూడా దాని ఇమ్యూనిటీ పవర్తో అయితే అది పోతుంది. ఎందుకంటే మనలాగే కూడా మనకైనా కాలికి ముళ్ళు తగిలినా కూడా ఏమైనా తగిలినా కూడా ఇలాంటివి అప్లై చేయకుండా కొన్ని రోజుల తర్వాత పోతాయి. కానీ ఇది ఏంటంటే మూగజీవం కదా, దాని పెయిన్ అనేది చెప్పలేదు. కాబట్టి ఇలాగే రోజుల తరబడి అలాగే ఉంచేస్తే మాత్రం ఇంకా దానికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. చూస్తున్నారు మన ఫామ్లో ఇతర ఆవులు, ఇక్కడ ఆవు, అలాగే లోపల దూడ చూస్తున్నారు కదా. సో ఈ మెడిసిన్స్ గురించి అయితే చెప్తాను ఏమేమి మేము చేసామో. చూడండి, యావ అయితే మనకి పడుకుంది. ఇక మనకు ఇదైతే ఒక ఇంజెక్షన్ అండి, కనబడుతుందో లేదో. ఇది ఇంజెక్షన్ పేరు అయితే డోలోపర్. ఇందులో మనకైతే మెలోక్సిక్యామ్, అలాగే పారాసిటమాల్, లిగ్నోసైన్, ఈ మూడు కూడా ఈ కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ మూడు కాంపోనెంట్స్ కూడా ఉంటాయి. ఇది ఒక ఇంజెక్షన్ అయితే వాడాము, అంటే క్యూర్ కావడానికి. ఇగో డోలోపర్ విట్ అంటున్నారా. అలాగే ఈ ఒక ట్యాబ్లెట్ అయితే వేసాము, డోలో విన్ ప్లస్ వెట్ అనేది. ఇందులో ఫ్లక్సిన్, మెగ్నీషియం, ఫ్లక్సిన్, మెగ్లూగిన్, అలాగే సెరోటోపైట్, అలాగే సెట్రిజిన్, అలాగే మెగ్నీషియం ట్రైసిలికేట్ బోలస్, ఇవి కూడా ఈ కాంపోనెంట్స్ అయితే మిక్స్ అయి ఉన్నాయి. 1 2 3 4 ఇలా ఇన్ని కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్ పేరు అయితే డోలోవిన్ ప్లస్. ఈ ట్యాబ్లెట్తో కూడా క్యూర్ అవుతుంది. కాకపోతే కొంచెం మన స్టార్టింగ్లో అయితే ఈ ట్యాబ్లెట్ వేసాము, నిదానంగా క్యూర్ అవుతుంది ట్యాబ్లెట్తో. ఇక ఈ ట్యాబ్లెట్ వేసినా కూడా మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటే అంటే ఇబ్బంది అయితే త్వరగా పోలేదు. కాబట్టి త్వరగా క్యూర్ కావడానికి మనం ఈ ఇంజెక్షన్ అయితే వాడాము, చెప్పాను కదా ఇందులో. అలాగే ఇంకోటి మనకి ఏంటంటే కొన్ని వ్యాధులు వస్తాయి కదా, మరి ఆ వ్యాధి ఏమైనా వచ్చిందా ఈ ఆవుకి, ఒక అపోహ కాదు, ఒక అనుమానంతో అయితే మనం అయితే ఈ ఇంజెక్షన్ కూడా వేసాము. చూస్తున్నారు కదా, పెన్సిలిన్. ఈ పెన్సిలిన్ ఇంజెక్షన్ అయితే అంటారు. ఇది వేస్తే మాత్రం ఇలాంటివి ఇవి 2 వేసాము ఇంజెక్షన్స్. చూస్తున్నారు కదా, దీన్ని పెన్సిలిన్ ఇంజెక్షన్ అయితే అంటారు. ఇది కూడా బెటరు. అలాగే ఆ కాలికి ఆ పుండ్లు గిన్నెలు అయిన భాగంలో అయితే హాట్ వాటర్తో అయితే మనం క్లీన్ చేసుకోవాలి. అంటే ఇన్ఫెక్షన్ అయినా కూడా అక్కడ హాట్ వాటర్తో లేనప్పుడు, ఈ చలికాలంలో అయితే హాట్ వాటర్తో, అయితే వేసవిలో అయితే కూల్ వాటర్ అనేది పర్లేదు. చలికాలంలో అంటే హాట్ వాటర్ అంటే ప్యూర్ హాట్ కాదండి, కొంచెం గోరువెచ్చని. అలాగే మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక స్ప్రే అయితే చేయాలి, అందులో ఇన్ఫెక్షన్ కానీ, పురుగులు కానీ, క్రీములు కానీ ఉంటే పోవడానికి. ఈ క్రీమ్ అంటున్నాను, ఇది స్ప్రే అండి. ఈ స్ప్రే బాటిల్, ఈ స్ప్రే అయితే అప్లై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని కూడా ఉంది. అంటే ఈ స్ప్రే చేసే ముందు ఇలా షేక్ చేయాలి. ఇందులో అయితే కాంపౌండ్ చూడండి, గమ్మా బిహెచ్సి అని ఉంది, అలాగే ప్రొఫ్లోవిన్ ఉంది, అలాగే ఈ హెమిసల్ఫేటు అండ్ ఇవన్నీ, అలాగే సెట్రిమైడ్ స్ప్రే, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే 1 2 3 ఈ 3-4 కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి ఇందులో స్ప్రే. దీని షార్ట్కట్లో డీమ్యాగ్ అంటారు. ఈ స్ప్రేని డీమ్యాగ్ స్ప్రే అంటే ఇస్తారు. ఈ స్ప్రే కూడా మనం యూజ్ చేసాము. ఇక ఇంజెక్షన్స్ మనమే ఓరల్గా అయితే మనమే అయితే వేసాము ఇంజెక్షన్స్. డాక్టర్ అయితే అవసరం లేదు, మనకు ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఉన్నారు కాబట్టి వేసాము. ఓకే అండి, ఇందాక కాల్ వచ్చింది, కాల్ రావడం వల్ల వీడియో కొంచెం బ్రేక్ అయింది. చూస్తున్నారు కానీ ఇక్కడ వైట్ ఆవు, అలాగే ఇక్కడ ఫామ్ కూడా గడ్డి ఫాము. మీకైతే ఈ కుంటే దానికి గల కారణాలు అయితే ఇందులో ఒకటి అంటే ఇన్ఫెక్షన్ కావడము, లేదంటే ఏమైనా వుండ్స్ కావడము, లేదు అంటే చిన్న గాలి సోకడం వల్ల అంటారు కదా, అందువల్ల కుంటడం, లేకపోతే మిగతా బురదలో తిరగడం వల్ల పుండ్లు కావడం. వీటి కోసం అయితే జనరల్గా ఇలాంటి యూజ్ చేసుకోవచ్చు. పెన్సిలిన్, అలాగే స్ప్రే, అలాగే డోలోవిన్ ప్లస్ పెట్టు,
ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిందండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈ ఆవు త్వరగా కోలుకోవాలని అయితే ఆశిద్దాము. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.